తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ బిగ్ ఫైట్ జరగబోతోంది. ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠ అయితే నెలకొనుంది. అసెంబ్లీలో 2 భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కేఆర్ఎంబీ వివాదంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది ప్రభుత్వం. కృష్ణా జలాలపై కేసీఆర్ జగన్ చేసిన వ్యాఖ్యలతో ప్రెజెంటేషన్ ఉంటుంది. కేసీఆర్ కు జగన్ ధన్యవాదాలు చెప్పిన వీడియోలు ఉంటాయి. అలాగే కృష్ణా జలాలపై కేసీఆర్ మాట్లాడిన బైట్స్ ని కూడా ప్రదర్శించబోతోంది ప్రభుత్వం. ఏపీకి కృష్ణా జలాల తరలింపుకు కేసీఆర్ అనుమతించారంటున్నారు కాంగ్రెస్ నేతలు. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల తెలంగాణ ఎడారిగా మారుతుందంటుంది కాంగ్రెస్. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో కేసీఆర్ విఫలమయ్యారంటూ టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్. విభజన చట్టంతోనే తెలంగాణకు నష్టం అంటోంది బీఆర్ఎస్. సో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం లేదంటూ నేడు అసెంబ్లీలో తీర్మానం చేయబోతోంది సర్కార్. మేడిగడ్డకు పగుళ్ల అంశంపైన కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతోంది. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో ప్రభాకర్, ఎలా ఉండబోతోంది ఇవాళ తెలంగాణ అసెంబ్లీ? ఒక బిగ్ డే అని చెప్పొచ్చు. చాలా హీట్ వెదర్ అయితే అసెంబ్లీలో కనిపిస్తుంది. ఎందుకంటే అటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దాంతోపాటుగా బీఆర్ఎస్ డిఫెండ్ చేసుకునేది, ఈ రెండు కూడా ఎట్లా జరగబోతున్నాయి అనేది అయితే ఒక సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే అసెంబ్లీలో 2 పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో నిన్న ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి అట్లాగే ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ప్రజాభవన్లో ప్రజెంటేషన్ ఇచ్చారో, సేమ్ అదే ప్రజెంటేషన్ని వాళ్ళ సభ ముందుకు తీసుకురానున్నారు. సభలో దాన్ని ఇవ్వబోతున్నారు. ఎట్లా కేఆర్ఎంబీలో జరిగింది, ఎట్లా ప్రాజెక్టుల అప్పగింత ఏ విధంగా జరిగింది, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం 299 టీఎంసీలకు ఎలా ఒప్పుకుంది, అపెక్స్ కమిటీకి ఎన్నిసార్లు గైరాజరైంది, ఇవన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు. దాంతోపాటుగా ఒక తీర్మానాన్ని కూడా చేయబోతుంది ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా రేపు బీఆర్ఎస్ సభ ఉన్నందున దాన్ని కౌంటర్ చేసే విధంగా ఒక తీర్మానం అయితే చేయబోతుంది. అసలు ఎట్లాంటి ప్రాజెక్టులు కానీ ఎట్లాంటి ఒప్పందాలు కానీ కేఆర్ఎంబీకి మేము కమిట్ అవ్వలేదు, సో కేఆర్ఎంబీకి ఎట్లాంటి ప్రాజెక్టులు కానీ ఇవ్వలేదు, అన్ని డిమాండ్లు పూర్తయిన తర్వాతనే ప్రాజెక్టుల అప్పగింత ఉంటుంది అనే తీర్మానాన్ని అయితే గవర్నమెంట్ చేయబోతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిన్ననే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కేఆర్ఎంబీ విషయంలో చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి, స్ట్రాంగ్గా డిఫెండ్ చేయాలి అనేది అయితే ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సో దీనిలో భాగంగానే రేపు మేడిగడ్డ విజిట్ కూడా పెట్టింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రితో పాటు మేడిగడ్డ పగుళ్లకు సంబంధించి, మేడిగడ్డలో జరిగిన అక్రమాలకు సంబంధించి మొత్తం కూడా వివరిస్తాం, అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్గా చూస్తా అని సీఎం కొద్ది రోజుల క్రితమే చెప్పారు. సో దానిలో భాగంగానే రేపు మేడిగడ్డ విజిట్ కూడా పెట్టబోతున్నారు. సో ఇప్పుడు ఈ సభలో మాత్రం మొదట బడ్జెట్ పైన చర్చ ఉంటుంది. దాని తర్వాత కేఆర్ఎంబీ పూర్తిగా ఇరిగేషన్కి సంబంధించిన సబ్జెక్టును సభ ముందుకు తీసుకురాబోతున్నారు. సో ఆ సబ్జెక్టులోనే కేఆర్ఎంబీ, కృష్ణా జిల్లాల వివాదం, కేఆర్ఎంబీ ఎప్పటి నుంచి మొదలైంది, ఎన్నిసార్లు బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఎన్నిసార్లు గైరాజరైంది అనే విషయాల్ని సభ ద్వారా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. సో మొత్తానికైతే ఒక హీట్ వెదర్ అయితే సభలో కనిపిస్తుంది. అటు మంత్రులు కానీ ఇప్పటికే బట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని వీడియోలను కూడా ప్లే చేయబోతున్నారు అసెంబ్లీలో. ఆ బిగ్ స్క్రీన్లలో గతంలో జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కృష్ణా జిల్లాల కేటాయింపుపై తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడిన వీడియోని ప్లే చేయడంతో పాటుగా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు వెళ్ళినప్పటి వీడియోలు కూడా ప్లే చేయబోతున్నారనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. రైట్ ప్రభాకర్.